సమస్యలకు శాశ్వత పరిష్కారం. భూభారతితో తొలి అడుగు. నేటి నుంచి 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన. రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణ శ్రీకారం చుట్టినట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి అయితే తెలియజేశారు. ఇందులో భాగంగా రైతులకు పారదర్శకంగా సులభమైన సేవలు అందించడానికి ల్యాండ్ సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలకు ఒకే గొడుగు కింద తెస్తారన్నమాట. ఈ పోర్టల్ను ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ అనేది మనకి ఈ నెల 2 నుంచి 5 మండలాల ప్రయోగాత్మక అమలైతే అవుతుంది. భూ వివాదాల పరిష్కారం తొలి అడుగైతే పడుతుందన్నమాట. వచ్చే ఫలితాలకు అనుగుణంగా అవసరమైన మార్పులు చేర్పులు చేసి ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. కేరళ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి పోర్టల్ ప్రారంభానికి సంబంధించి రెవెన్యూ అధికారులతో నిర్వహించారన్నమాట. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పోర్టల్ను రైతు కోణంలో రూపొందించాం. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి అన్నారన్నమాట. సో మొత్తంగా అశ్వరాపేట, అమన్గల్, వట్పల్లి, నారాయణపేట జిల్లాలో కోస్కి మండలాల్లో ప్రయోగాత్మకంగా దీనైతే అమలు చేస్తూ ఉన్నారు. సో తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు అయితే చేస్తారన్నమాట. రైతు లాగిన్ అయిన వెంటనే తనకున్న భూమి వివరాలు కనిపిస్తాయి. ఎన్ని ఎకరాలకు సర్వే కావాలో కోరితే అందుకు సంబంధించిన ఫీజు ఎంత చెల్లించాలో కనిపిస్తుంది. చెల్లించిన తర్వాత ఆ వివరాలు గ్రామంలో లైసెన్స్డ్ సర్వే లాగిన్కి వెళ్తాయి. 2 రోజుల్లో ఆ రైతు భూమికి అనుకుని ఉన్న రైతులకు నోటీసులు జారీ చేస్తారు. తర్వాత 7 రోజుల్లోపు సర్వే తేదీని ఆ లైసెన్స్ సర్వేర్ ఖరారు చేయడమే కాకుండా సర్వే కూడా పూర్తి చేస్తారు. దీన్ని సిస్టంలో నమోదు చేశాక అది మండల సర్వేర్ పరిశీలనకు వెళ్తుంది. అనంతరం తహసీల్దార్ ఆమోదం పొందాక దరఖాస్తుదారులకు రైతులకు ఎల్పిఎం, భూదారు నెంబర్లు కేటాయిస్తారు. ఈ వివరాలు భూభారతి పోర్టల్లో కూడా నిక్షిప్తమవుతాయి. సర్వే పూర్తయిన తర్వాత సర్వే మ్యాప్ను జనరేట్ చేసి పోర్టల్ అప్లోడ్ చేస్తారు. ఈ ప్రక్రియలో దరఖాస్తు చేసిన ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ప్రతి దశలో పౌరుల రిజిస్ట్రేషన్, మొబైల్ నెంబర్కు ఎస్ఎంఎస్లు, అలర్ట్లు అయితే పంపిస్తారు. ఈ 5 మండలాల్లో ప్రతి సర్వే మ్యాప్నకు యూనిక్ నెంబరు, ప్రతి సర్వే నెంబర్కు ఆధార్ మాదిరిగా భూధార కూడా ఇస్తారన్నమాట. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరుగుతుంది. సో కొత్త భూభారతి ద్వారా ఇక భూములకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది అనమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్